కవిత సస్పెన్షన్ తర్వాత బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది? కవిత ఆరోపణల్ని హరీష్ రావు లైట్ తీసుకున్నారు. ఇది కవితకు మరింత డ్యామేజీని మిగిల్చిందా? అటు కవిత ఆరోపణలపై కేసీఆర్ ఆందోళనకు గురవుతున్నారా? హరీష్ రావు శీల పరీక్ష ఎదుర్కొంటున్నారా? ఫామ్ హౌస్ లో జరుగుతున్న సీక్రెట్ మీటింగ్స్ మాటేమిటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. కవిత రాజీనామా బీఆర్ఎస్ ని షేక్ చేస్తోందా అంటే అవుననే సమాధానమే ఎర్రవల్లి వర్గాల నుండి వినిపిస్తోంది. కవిత సస్పెన్స్ తో బీఆర్ఎస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్సీ పదవికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన కల్వకుంట్ల కవిత తన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి కారు గుర్తును తొలగించారు. బయోలో మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలుగా పేర్కొన్నారు. అదే విధంగా లండన్ లో మీట్ ది ప్రెస్ లో మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు కవిత వ్యాఖ్యలకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ లో కేసీఆర్ సుప్రీమని, ఎవరికైనా ఆయన నిర్ణయమే శిరోధార్యమని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో గణపతి హోమం నిర్వహించారు. మరోవైపు బీఆర్ఎస్ సోషల్ మీడియా మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి కవిత టార్గెట్ గా పోస్టులు పెడుతుండటం హాట్ టాపిక్ గా మారింది. మహిళని కూడా చూడకుండా బూతు పురాణం అందుకున్నారు బీఆర్ఎస్ క్యాడర్. ఈ పరిణామాలను గమనిస్తున్న కవిత సోషల్ మీడియా టీం పెద్దగా రియాక్ట్ కావడం లేదు. బీఆర్ఎస్ లో కవిత పలుమార్లు వ్యతిరేక గళం వినిపించినప్పటికీ కేసీఆర్ మౌనమే దాల్చారు. కానీ హరీష్ రావుపై విమర్శలు చేయగానే అధిష్టానం సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. కవితపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇది జరిగిన తరువాత హరీష్ రావు స్పందించారు. అయితే ఆయన ఎక్కడా కవిత పేరును ప్రస్తావించలేదు. పైగా చాలా లైట్ తీసుకున్నట్లు స్పష్టంగా కనిపించింది. తమపై విమర్శలు చేసిన వారి విజ్ఞతకే ఈ విషయాన్ని వదిలేస్తున్నా అంటూ హరీష్ రావు ఒక్క ముక్కలో తేల్చేశారు. కవిత పేరును కూడా ఎత్తేందుకు హరీష్ రావు ఇష్టపడలేదని తెలుస్తోంది. దీంతో కవిత వ్యవహారాన్ని హరీష్ రావు లైట్ తీసుకున్నట్లు స్పష్టమైంది. ఫలితంగా కవితకే ఈ వ్యవహారంలో డ్యామేజీ జరుగుతుందని పలువురు భావిస్తున్నారు. ఒక రకంగా హరీష్ రావు కవితకు మళ్లీ తనపై మాట్లాడే అవకాశం లేకుండా చెక్ పెట్టారని అనుకోవచ్చు. ఇప్పుడు కవిత చేసిన ఆరోపణలు ఇప్పుడు ఆమెకే ఎదురు నిలిచే అంశంగా మారాయంటున్నారు కొందరు అనలిస్టులు. అయితే హరీష్ రావుపై కవిత చేసిన ఆరోపణలు ఆమెకు పబ్లిక్ లో మైలేజ్ తీసుకురాకున్నా మరో రకంగా పనిచేస్తుండటం గమనార్హం. ఎలాగంటే కవిత చేసిన అవినీతి ఆరోపణలపై బీఆర్ఎస్ నేతలు పైకి మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తూ పార్టీ లోపల పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. సంతోష్ రావు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డితో కలిసి మోకిలాలో భారీ విల్లా ప్రాజెక్టు నిర్మిస్తున్నారని, దానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని కవిత ప్రశ్నించారు. అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వందల కోట్లు ఎలా సంపాదించాడంటూ కవిత చేసిన వ్యాఖ్యలపై పార్టీలో చర్చ జోరుగానే నడిచిందట. ఇలాంటి సమయంలో పోచంపల్లిని కేసీఆర్ తన ఫామ్ హౌస్ కి పిలిపించడం, అదే సమయంలో లండన్ నుంచి వచ్చిన హరీష్ రావు వచ్చి రాగానే ఒకటి రెండు కార్యక్రమాలు చూసుకొని నేరుగా ఫామ్ హౌస్ కు చేరుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అప్పటికే ఫామ్ హౌస్ లో కేటీఆర్ తో సహా కీలక నేతలందరూ ఉన్నారు. దీంతో ఏదో పెద్ద చర్చ ఫామ్ హౌస్ లో జరుగుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రస్తుతానికి హరీష్ రావుకు పార్టీ మద్దతుగా నిలబడటం, హరీష్ రావు కూడా తన విధేయతను చాటుకోవడం సరే, కానీ కవిత ఆరోపణల ప్రభావం భవిష్యత్తులో హరీష్ రావుపై ఎలా ఉండబోతోందన్న చర్చ హాట్ లైన్ లోకి వస్తోంది.